ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తూ ఉంటే మళ్ళొకసారి ప్రజలు ఆలోచించుకోవాలని తెలియజేస్తూ ఉన్నా. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని సూపర్ 6 ఒకటి అనౌన్స్ చేసి నేనే గ్యారంటీ అంటే నమ్మరని పథకాల పేరు చెప్తే నమ్మరని గ్యారంటీ అని చెప్పి ఒక మాట చెప్పాడు. గ్యారంటీ చెప్పి 6 నెలలు ఆ ప్రభుత్వంలోకి వచ్చి 6 నెలలు అయింది. పెన్షన్ ఒకటి తప్ప ఇంకో పథకం చేయాల. గ్యాస్ సిలిండర్లు అని చెప్పారు, అది కూడా 100 లింకులు పెడుతున్నట్టుంది, ఎట్టెక్ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. ఈ మిగతా 4 పథకాలు ఎటుపోయినాయి అర్థం కావట్లేదు. ప్రజలకు చెప్పింది చేయకపోగా ట్రూ అప్ ఛార్జీల పేరిట మీద మొన్న నవంబర్లో ఒకసారి ఒక 6,070 కోట్లు రికవర్ చేయడానికి ఒక తీర్మానం చేసి వసూలు మొదలుపెడతారు. మళ్ళీ రేపు జనవరి నుంచి ఇంకొక 9,600 కోట్లు వసూలు, 9,500 కోట్లు అనుకోండి వసూలుకి మళ్ళీ ఈఆర్సీ అనుమతి కూడా తీసుకున్నారు. నేను పెంచను అని అనేక మీటింగుల్లో చెప్పి ఎలక్షన్లో ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లో పెంచబోమని చెప్పిన పెద్ద మనిషి 6 నెలలు జరగకుండానే 2 సార్లు ట్రూ అప్ ఛార్జీల పేరు మీద ప్రజల మీద భారం వేయడానికి మొత్తం 15,400 కోట్లు. ఇది తెలుగుదేశం పార్టీకి బుద్ధి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలకి అధికారంలోకి రావడానికి ఏదో ఒక అబద్ధం చెప్పటం, వచ్చాక తూచని అంటే ప్రజలకు గుర్తుండవలేనో లేకపోతే అడగరలేనో ఆయన ఉద్దేశం ఒకసారి అర్థం చేసుకోవాలి. గతంలో కూడా రుణమాఫీ రైతులు ఎవరు డబ్బులు కట్టకండి, నేను వచ్చాక ఎవరు మన సోదరుల మెళ్ళలో అంటే ఆడవాళ్ళు మెళ్ళలో బోసిగా ఉన్నాయి, మీరందరూ ₹1 కూడా బ్యాంకులు గట్టమాకండి, నేను రాగానే మీ పుస్తకాలన్నీ తీసుకొచ్చి ఇస్తానని చెప్పి అక్క చెల్లెమ్మలకు హామీ అని చెప్పాడు. అది మర్చిపోయాడు. ఒకేసారి రుణమాఫీ అన్నాడు. విడతల వారీగా వాళ్ళకి వడ్డీ కట్టకపో వడ్డీ కొద్ది కడతా చివరికి వాళ్ళని రైతులు డిఫాల్టర్లుగా మార్చారు బ్యాంకుల్లో. చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు మళ్ళొకసారి ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ప్రజల అమాయకులైనా లేకపోతే ప్రజలను వంచడం సులభమనే తెలుగుదేశం పార్టీ ఉద్దేశమని ఈ సందర్భంగా తెలియజేస్తాం. వీటి మీద రాబోయే రోజుల్లో మేము కూడా పార్టీ పరంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ నిరోధించే ప్రయత్నాలు కూడా చేస్తామని తెలియజేస్తాం.